అసలు నేను బయట ప్రపంచాలు తెలవది. మేము 4 గుట్ల మందనే ఉందుము. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినంక అమ్రపాలిక మేడం. మేము ఒక 10,000 కూడా నెలకు సంపాదించిన రోజులల్లా అమ్రపాలిక మేడం వరంగల్‌కొచ్చినంక ఆమె మమ్మల్ని పిలిపించుకొని చూసి, ఆ పెయింటింగ్ చూసి, మాస్కులు చూసి చాలా అట్రాక్టివ్ అయింది. మా చిన్న పిల్లలు. ఇద్దరు కూతుర్లు నాకు. అబ్బాయి లేరు. చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లల్ని, మా భార్యని, మా ఫ్యామిలీని చూసి అరే! ఇంత పూరున్నారా? ఇంత పెద్ద బెస్ట్ ఆర్ట్ అని చెప్పి తర్వాత కొన్ని లక్షల రూపాయల పెయింటింగ్ కొన్నది. లక్ష రూపాయల పెయింటింగ్ కొనుక్కొని, ఒక 200 పెయింటింగ్ కొనుక్కొని, ఈ కవి సమ్మేళనాల మీటింగ్‌లలో వాళ్ళందరికీ పెయింటింగ్‌లు ఇవ్వడం. తర్వాత మళ్ళా మేడం మమ్మల్ని పిలిచి నగర సుందరీకరణ అని ఒక థాట్ తీసుకున్నారు. మమ్మల్ని పిలిచింది మేడం. పిలిచి గణేష్ గోడల మీద చెయ్యాలంటే, మేడం అంత పెద్ద గోడలు మాతోని కావు. ఎండలైతున్నాయి అంటే, లేదు లేదు మీ దగ్గర కళ ఉంటే పట్టుదల కూడా ఉండాలి. ఎండ, వాన అని చూడొద్దు. మీరు చేయాలి గణేష్ అని చెప్పి మాకు రూమ్ ఇచ్చింది. అప్పుడే నాకు ఆ కష్టాలలో 10,000 చూడని రోజులలో నేను 15 రోజులలో 11,90,000 చెక్కు నాకు మేడం అలా అమ్రపాలి కలెక్టర్ మేడం ఒక సరస్వతి దేవత రూమ్‌లో వచ్చి మనం పిలిచి నా కుటుంబాన్ని కింద లోతులున్నది ఆకాశం ఎత్తి నిలబెట్టింది. ఆ మేడం గారికి నేను లైఫ్‌లో ఎన్నడూ ఎన్ని జన్మాలైనా మరవలేము. నా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటది.